ఈ ఉదయం కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ అక్కడకు వెళ్లగా ఆ సమయంలో స్థానికంగా ఉన్న కొందరు కలెక్టర్ పైన దాడికి పాల్పడ్డారు. అధికారుల కార్లను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుకు రా దాడి కేసులో సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లుగా సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వికారాబాద్ తరలించారు. వికారాబాద్లోని డిటిసి శిక్షణా కేంద్రంలో నరేందర్ రెడ్డిని ఉంచారు. అక్కడికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. అంటే ఏదో తప్పు చేసినట్టు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా దాడిని ఖండిస్తూ ఉన్నాం. నిజంగానే మీరు అనుకుంటే, మీరు విచారణ చేయాలనుకుంటే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ సభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్తూ ఉంటే తను ముందెళ్ళి తర్వాత నరేందర్ వెళ్తున్న సందర్భంలో నరేందర్ని లిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అసలు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మొన్న కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. ఎందుకంటే అధికారులు వెళ్ళి ఉన్నప్పుడు మాకు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా ఆ దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం నిజంగా పొరపాటు చేస్తుంది. నిజంగా ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చింది, అది ముఖ్యమంత్రి గారి ఇలాకా, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళ ఓట్లతోని వాళ్ళ ఆశ్రయంతో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అయి ఉన్నారు. మీ ఇలాకాలో మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేనికి బాధపడుతున్నారు, ఏం కావాలి వాళ్ళకు అనేది భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. నేను అనుకుంటా 4-5 నెలల నుండి వాళ్ళు చెప్తున్నారు, మా భూములు ఇవ్వము, మాకు భూములు లేకపోతే మేము బ్రతకలేము. రైతు అనేవాడు భూమితోనే కన్నతల్లి కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయినా పర్లే కానీ భూమిని ఓడగొట్టుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఆ భూములను తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయి అనేది ఒక చిన్న ఉదాహరణ ఇది. రైట్. కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపడుతున్నారు. ఈ ఉదయం కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన్ను డిటిసి కేంద్రంలో 4 గంటల పాటు విచారించడం జరిగింది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. వికారాబాద్ జిల్లాలోని ఏదైతే లగచర్లలోని కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులోని ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అయితే హైదరాబాద్ లో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నుంచి నేరుగా వికారాబాద్ డిటిసి కేంద్రానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ సుమారు 4 గంటల పాటు పట్నం నరేందర్ రెడ్డిని అయితే పూర్తిగా విచారించిన తర్వాత ప్రస్తుతం ఏదైతే పరిగి పోలీస్ స్టేషన్ కి అయితే పట్నం నరేందర్ రెడ్డిని అయితే తరలించారు. అలాగే పరిగి పిఎస్ దగ్గర కూడా ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డిటిసిలోని సుమారు 4 గంటల పాటు పట్నం నరేందర్ రెడ్డిని అయితే విచారించారు. అలాగే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి అలాగే సురేష్ బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేష్ కి సంబంధించి 4 గంటల పాటు విచారించారు. ఎందుకంటే ఈ కేసులోని ప్రధాన నిందితుడిగా అయితే సురేష్ అయితే ఉన్నాడు. ముఖ్యంగా తను దాడి చేసే సమయంలో కూడా పూర్తిగా జనాలు అంటే సుమారు 46 మందితో అక్కడ దాడి చేయించినట్లుగా కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడంతో సురేష్ కి అలాగే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి సుమారు గొడవకు ముందు గొడవ తర్వాత కూడా 40 సార్లు వరకు కూడా ఇద్దరు ఫోన్ సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి నేరుగా
వికారాబాద్ డిటిసి కేంద్రంలోకి అయితే తీసుకెళ్లి అక్కడ సుమారు 4 గంటల పాటు విచారించారు. మరికొద్దిసేపట్లోనే పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేపించి అక్కడి నుంచి నేరుగా కోర్టుకి అయితే పోలీసులు అయితే తరలించనున్నారు. ముఖ్యంగా లగచర్ల దాడి ఘటనలో ఉన్న నరేందర్ రెడ్డిపై కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ కేసులో A1 గా సురేష్ ఉండడంతో అతనితో పాటు నరేందర్ రెడ్డి చాలా సార్లు ఫోన్లు మాట్లాడినట్లు కూడా పోలీసు అధికారులు ఆ కాల్ డేటాను అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఈ కలెక్టర్ పై దాడికి సంబంధించి మరేదైనా కుట్ర ఉందా, లేదంటే బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరైనా కుట్ర చేయమని చెప్పారనే కోణంలో కూడా ముఖ్యంగా నరేందర్ రెడ్డిని పూర్తిగా విచారించారు. అలాగే ప్రస్తుతం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉంచారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ నుంచి నేరుగా ఏదైతే కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా 46 మంది నిందితులుగా పోలీసులు చేర్చారు. ఇందులో 16 మందిని నిన్న రాత్రి కోర్టులో హాజరుపరిచి ఏదైతే పరిగిలో సబ్ జైలుకి అయితే తరలించారు. మిగతా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే దీంట్లో ప్రధానంగా పట్నం నరేందర్ రెడ్డిపై కూడా చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని పట్నం నరేందర్ రెడ్డి సూచనల మేరకు సురేష్ ఏదైతే ఈ దాడి చేపించాడంటూ కూడా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు అయితే రావడంతో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సురేష్ గురించి కూడా పోలీసులు ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సురేష్ ని పట్టుకునేందుకు కూడా ఈ బృందాలు అయితే ప్రస్తుతం వెతుకుతున్నాయని చెప్తున్నారు. అలాగే మరొక పక్క కొద్దిసేపటి తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత అటు నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్.